హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సంధ్యారి స్టేట్ సైడ్ స్టోరీస్. ఇవాళ మన వ్లాగ్ వచ్చేసి వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే. నేను రోజులో ఏం చేశాను ఏం తిన్నాను అన్నది మీకు చూపిస్తాను. అండ్ అమెజాన్ నుంచి కొన్ని ఆర్డర్స్ చేశాను. అవి ఎలా వచ్చాయి ఏంటి అని మీ ముందు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ప్లీజ్ వాచ్ ఇట్. అండ్ నేను వేసుకున్న ఈ డ్రెస్ వచ్చేసి నేను సుమస్తు ఒంగోలులో తీసుకున్నాను. ఇది వచ్చి కుర్తీ మోడల్ సెట్ వచ్చింది విత్ టాప్ అండ్ పలాజా ప్యాంట్ వచ్చింది. చాలా క్లాత్ అయితే చాలా బాగుంది, నాకు బాగా కంఫర్టబుల్గా కూడా ఉంది, బాగుంది డ్రెస్. ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్లో బ్రెడ్ యూజువల్గా మేము తినేది. ఇక్కడ హోల్ వీట్ బ్రెడ్ తీసుకున్నాను అండ్ చీజ్ యాడ్ చేస్తాను. ఇప్పుడైతే అల్పినోస్ యాడ్ చేస్తున్నాను, కొంచెం స్పైసీగా బాగుంటుంది. అండ్ నేను స్ప్రింకిల్స్ యాడ్ చేసుకున్నాను, ఒరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్. 2 minutes గ్రిల్ చేశాను. గ్రిల్ చేశాక అయితే ఇలా వచ్చింది. బాగా చీజ్ అంతా లోపల బాగా మెల్ట్ అవుతుంది. అల్పినోస్ అవి మనకి కొంచెం స్పైసీనెస్ ఇచ్చి బాగుంటుంది టేస్ట్. నేనైతే లంచ్ ప్రిపేర్ చేయటం స్టార్ట్ చేశాను. ఇక్కడ లంచ్కి నేను చింతకాయ రోటి పచ్చడి అండ్ టమోటా ఎగ్ కర్రీ చేస్తున్నాను. నేను ఇక్కడ 6 టమోటాస్ తీసుకున్నాను. తీసుకొని ఫస్ట్ బాగా ఫ్రై చేసి నెక్స్ట్ లాస్ట్లో ఎగ్స్ యాడ్ చేస్తాను. నేను దీనికి 6 టమాటాస్కి నేను 4 eggs యాడ్ చేసుకున్నాను. అండ్ నేను దీన్ని మిక్స్ చేయను, అలానే వదిలేస్తాను, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఇక్కడైతే లంచ్ స్టార్ట్ చేసాము మేము. లంచ్కి మేము కినోవా రైస్ తింటాము, కొంచెం హెల్త్కి అది మంచిది అని చెప్పి, వైట్ రైస్ కన్నా ఇది హెల్త్కి మంచిది అని కినోవా తింటాం మేము. అండ్ ఇక్కడ అయితే టమాటా ఎగ్ కర్రీ అండ్ చింతకాయ పచ్చడి. ఇది ఇవాళ మా లంచ్. కినోవా అనేది బాగుంటుంది, ఫస్ట్ అలవాటు అయితే మనకి తింటాము. ఈవినింగ్ స్నాక్స్కి అయితే నేను ఫ్రూట్ అండ్ డ్రై ఫ్రూట్స్ తిన్నాను. డిన్నర్కి నేను చికెన్ వింగ్స్ ప్రిపేర్ చేస్తున్నాను, ఎయిర్ ఫ్రైయర్లో ప్రిపేర్ చేస్తున్నాను. దీంట్లో అయితే 40 minutesలో మనకి చికెన్ వింగ్స్ అనేవి రెడీ అవుతాయి విత్ లెస్ ఆయిల్. డీప్ ఫ్రై కన్నా ఇక్కడ చాలా లెస్ ఆయిల్, బట్ సేమ్ టేస్ట్ వస్తుంది. డీప్ ఫ్రైలో ఎలా టేస్ట్ వస్తుందో ఇక్కడ కూడా సేమ్ టేస్ట్. ఇక్కడైతే మా చికెన్ వింగ్స్ రెడీ అయిపోయాయి. సేమ్ డీప్ ఫ్రైలో ఎలా ఉంటాయో సేమ్ అలానే వచ్చాయి, ఏం డిఫరెన్స్ ఏం లేదు. ఇక్కడైతే మా చికెన్ వింగ్స్ రెడీ అయిపోయాయి, ఎమ్మి ఎమ్మి చికెన్ వింగ్. ఇవైతే నా అమెజాన్ పార్సిల్స్ అన్బాక్సింగ్ చేసి మీకు చూపిస్తాను ఏమేమి ఉన్నాయి అన్నది. ఇదైతే ఐ మసాజర్. మన ఆఫీస్ నుంచి డే అంతా వర్క్ చేసి రిలాక్స్ అవ్వాలి అనుకుంటే ఇది బాగా హెల్ప్ అవుతుంది. రెన్ఫో ఐ రైజ్, ఇది అమెజాన్ నుంచి ఆర్డర్ చేసాము. ఇది ఐ మసాజర్ ఇలా ఉంటుంది. ఇది జస్ట్ మనం ఇలాగా బ్యాండ్ వేసుకున్నట్టు వెనకాలకి వేసుకోవాలి. ఇది ఐస్ మీద పెట్టుకుంటే ఇక్కడ ఆన్ మ్యూజిక్ కూడా వస్తుంది, లైట్ మ్యూజిక్. మన ఇష్టం వచ్చింది పెట్టుకోవడానికి లేదు, వాళ్ళు ఆల్రెడీ సెట్ చేసిస్తారు ఆ మ్యూజిక్. ఇది ఆన్, రిమోట్ కూడా ఇచ్చారు వాళ్ళు, చిన్న రిమోట్. జస్ట్ 15 minutes పెట్టుకుంటే సరిపోతుంది. ఛార్జ్ కూడా ఇచ్చారు, కేబుల్ ఇచ్చారు, కేబుల్ ఇది. దీనికి ఛార్జ్ పెట్టుకుంటా ఉండాలి మనం. ఇదైతే నెయిల్ పాలిష్ సెట్. ఇవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి దీంట్లో. ప్రీ కోట్, టాప్ కోట్ అండ్ బేస్ కోట్ అని అలా ఉంటాయి. మనం ఇవన్నీ ఫాలో అవ్వాలి. ఫస్ట్ బేస్ కోట్ అనేది వేసుకోవాలి. డిఫరెంట్ కలర్స్ ఇవన్నీ దీంట్లో అన్నీ ఇక్కడ రాశారు. నేనైతే చూపిస్తాను, ఇలా ఉంటాయి నెయిల్ పాలిషెస్ అన్నీ దీంట్లో. ఇది వచ్చేసి బేస్ కోట్. ఇది తర్వాత కలర్ జెల్, మ్యాట్ కోట్, గ్లిటర్, అలాగా డిఫరెంట్ కలర్స్ ఇవన్నీ. ఇలా ఇక్కడ కలర్స్ అన్నీ ఉన్నాయి, అన్నీ ఇలా వచ్చేస్తాయి. ఇవి కలర్స్ అన్నీ ఇక్కడ అన్నీ మెన్షన్ చేశారు, కలర్స్ అంతా. ఇవే అమెజాన్ కొరియర్స్ నావి.